నమస్తే అందరికీ. ముద్రా శాస్త్ర రహస్యాలు స్వామి మైత్రేయ గారు నుండి అపాన ముద్ర రూపాంతరం, హృదయ ముద్ర వర్సెస్ అపాన వాయు ముద్ర. అంటే హృదయ ముద్రనే అపాన వాయు ముద్ర అంటాము. ఎలా అయింది అపాన ముద్ర? అపాన వాయుముద్ర ఎట్లా అయింది? అపాన ముద్ర వాయుముద్ర కలిస్తే అపాన వాయుముద్రే. చూపిస్తాను చూడండి. చూపుడు వేలుని బొటన వేలుతో ఇలా పెడతాం, ఇక్కడ దగ్గర లాస్ట్లో. ఇది వాయుముద్ర. ఓకే, అపాన ముద్ర ఏది? మధ్య రెండు వేలని బొటన వేలుతో టచ్ చేస్తాం. ఇప్పుడు అపాన వాయుముద్ర ఎలా అవుతుంది? ఫస్ట్ వాయుముద్ర వేసుకొని ఈ రెండింటిని ఇది ఇలా టచ్ చేయాలి. బొటన వేలుతో మధ్య రెండు వేలని టచ్ చేస్తే అపాన వాయుముద్ర, హృదయ ముద్ర అనమాట. అదే హృదయ ముద్ర. ఈ చిటికెన వేలు పైకి ఉంటుంది. ఇది ఎడమ చేయి అయితే చూడండి, ఇలా టచ్ చేస్తాం. ఇప్పుడు సార్ చెప్పింది చూద్దాం ఏం చెప్పాడు. అపాన ముద్ర మరియు వాయుముద్రలను కలిపి వేసుకుంటే ఆ వేల అమెరిక హృదయ లేక అపాన వాయుముద్రగా మారుతుంది. ఈ ముద్రలో మధ్య మరియు ఉంగరపు వేలు చివరలను బొటన వేలు చివరతో కలిపి చూపుడు వేలు చివరను బొటన వేలు మూలంలో ఉంచి చిటికన వేలును నిటారుగా ఉంచడం జరుగుతుంది కదా. మధ్య వేలు గుండెకు, ఉంగరపు వేలు లివర్కు ప్రతినిధులు. ఈ ముద్రలో ఈ వేళ్ళ చివరలను బొటన వేలు చివరతో కలిపి ఉంచడం వలన గుండెకు సంబంధించిన నాడులన్నింటికీ విశ్రాంతి లభిస్తుంది. దీనివల్ల గుండె రక్తాన్ని అన్ని అవయవాలకు సరఫరా చేసే పని భారం కొంతవరకు తగ్గుతుంది. చూపుడు వేలును బొటన వేలు మూలంలో ఉంచుతాం కాబట్టి ఆ వేలుకు సంబంధించిన వాయుతత్వం అణచివేయబడుతుంది. ఈ ముద్రను వేసుకునే వ్యవధి, ఈ ముద్రను 45 నిమిషాలు వేసుకోవాలి. ఈ 45 నిమిషాల వ్యవధిని రోజులో 3 సమయాల్లో, అంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం ఒక్కోసారి 15 నిమిషాల చొప్పున వేసుకోవచ్చు. ఈ ముద్రను ఏ సమయంలోనైనా వేసుకోవచ్చు. ఇది అపాన ముద్ర, అపాన వాయుముద్ర. ఫలితాలు: అపాన వాయుముద్ర అంటే హృదయ ముద్ర శరీరంలోని గ్యాస్ని తగ్గిస్తుంది. గ్యాస్ బాధితులు ఉంటారు కదా, వాళ్ళు వేసుకుంటే గ్యాస్ తగ్గుతుంది, గ్యాస్ ప్రాబ్లం పోతుంది. విసర్జక క్రియ సక్రమంగా జరిగేటట్టు చేస్తుంది, అంటే కాన్స్టిపేషన్ లేకుండా చేస్తుంది. గ్యాస్ బాధలను చాలా సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. ఇంకా కడుపులో ఉండే విషవాయువులు ఈ ముద్ర వేసుకోవడం వలన నాశనం అవుతాయి. తర్వాత గుండెపోటు అంటే హార్ట్ అటాక్లను నివారించడంలో శక్తివంతంగా పనిచేస్తుంది. ఎంత శక్తివంతంగా అంటే అలోపతి వైద్య విధానంలో నైట్రోగ్లిజరిన్తో తయారు చేయబడే సార్బిటేట్ మాత్ర వాడకం వల్ల క్షణాల్లో గుండెపోటు నియంత్రింపబడినట్లే ఈ ముద్రను వేసుకోవడం వల్ల అదేవిధంగా హృద్రోగులు వారి బాధను నియంత్రించుకోవచ్చును. హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా మంచిది. ఇది రోజు 45 నిమిషాలు వేసుకుంటే చాలా మంచిది. రక్తపోటును మామూలు స్థితికి తీసుకురావడంలో ఈ ముద్ర సమర్థవంతంగా పనిచేస్తుంది. హై బీపీ, లో బీపీ కూడా పోతాయి. జాగ్రత్తలు: మరి ఎవరికి జాగ్రత్త అంటే గర్భవతులు చేయకూడదు. గర్భవతులు ఈ ముద్రను 8వ నెల వరకు వేసుకోకూడదు. 8 months ఆఫ్టర్ వేసుకోవాలి. వేసుకుంటే ఏమవుతుంది? 8వ నెల తర్వాత వేసుకుంటే గర్భంలో పిండం కదలికలు బాగా జరిగి సుఖప్రసవం అయ్యేటట్లు చేస్తుంది. సో ఇది లేడీస్కి చాలా మంచిది. కానీ జాగ్రత్తగా సరైన టైంలో వేసుకుంటే సరైన ఫలితం వస్తుంది. చెప్పండి లేడీస్ గర్భవతులకి చెప్పండి, చాలా మంచి విషయం ఇది. అందరికీ కూడా మంచిదే. ఓకే, ఈ ముద్ర వేసుకోండి, దీని ఫలితాలు పొందండి. ఆల్ ది బెస్ట్. మీ జయప్రకాష్, యోగా ఇన్స్ట్రక్టర్. థ్యాంక్ యూ viewers, థ్యాంక్ యూ subscribers, థ్యాంక్ యూ one and all again.